లెట్ మీ ఆన్ మై కెమెరా. ముందుగా సంఘస్థులందరికీ కృతజ్ఞతలండి, నా కోసం ప్రేయర్ చేసినందుకు ఇన్ని రోజులు. సో నా గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ రాజాజీ చెప్పే ఉంటాడు మీకు. సో బేసిక్గా మాది వైజాగ్ దగ్గర అనకాపల్లి. సో నేను రాజాజీ ఇంజనీరింగ్ క్లాస్మేట్స్ అనమాట. సో చెప్పాలి అంటే నేను అన్ని జనుల్లో మహాభక్తుడిని అనమాట. మామూలు భక్తుడిని కాదు, ఆడపిల్ల కన్నా ఎక్కువ పూజలు చేసేవాడిని. నేను చాలా ఎక్కువ చేసేవాడిని. కాకపోతే ఫస్ట్ నుంచి ఏంటంటే నాకు ఏ దేవుడైనా ఒక్కటే అనే ఫీలింగ్ గా ఉండేవాడిని, ఎవరిని నేను అపోజ్ చేసేవాడిని కాదు. సో అదే దారిలో నేను మ్యారేజ్ చేసుకున్న మా వైఫ్, మా అత్త మామ క్రిస్టియన్స్, వాళ్ళిద్దరూ బాప్టైజ్ చేసుకున్నారు. కానీ వాళ్ళకి 3 అమ్మాయిలు. సో వాళ్ళ ముగ్గురికి పెళ్లి విషయం గురించి ఆలోచించి వాళ్ళకి బాప్టిజం ఇవ్వలేదన్నమాట. సో మేము 3 అల్లుళ్ళు హిందూ నుంచే వచ్చాము, హిందూ ఫ్యామిలీస్ నుంచే. తర్వాత కూడా తన ప్రేయర్స్ తను చేసుకునేది, నా పూజలు నేను చేసుకునే వాళ్ళం. ఇద్దరం ఒకరికొకరు కోఆపరేటివ్ గా చాలా హ్యాపీగానే ఉన్నాం ఇప్పటి వరకు. సో నా లైఫ్ ఏంటంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాయిన్ అయ్యాను. ఆల్మోస్ట్ 16 సంవత్సరాలు చేశానండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా. సో లాస్ట్ 2016లో నా లైఫ్ కొంచెం చేంజ్ అయింది. ఎందుకంటే 2016లో కొంచెం హై బీపీ వచ్చి నాకు తెలియకుండానే స్లో, అంటే ఒక 1 వీక్ నుంచి నీరసంగా ఉంటుంది, కానీ నేను వర్క్ ప్రెజర్లో ఇంటి అటు ఇటు తిరిగి కొంచెం నాకు తెలియలేదు. సో హై బీపీ వచ్చి ఆఫీస్లోనే కొంచెం కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది. తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేశారు, కేర్ హాస్పిటల్లో ఇక్కడే. ఒకరోజు ఒక 2 డేస్ ఐసీయూలో ఉంచి తర్వాత తీసినప్పుడు అన్ని టెస్ట్లు చేస్తే సో కిడ్నీ పారామీటర్స్ కొంచెం చేంజ్ అయినాయి, క్రోనిక్ కిడ్నీ డిసీజ్ అనేది స్టార్ట్ అయింది అని చెప్పారనమాట. ఇది 2016లో జరిగింది. సో అప్పుడు మేము కొంచెం అంటే కిడ్నీకి బయాప్సీ చేసి అదేంటి అని కనుక్కొని దానికి కొంచెం స్టెరాయిడ్స్ అవి పెట్టి కొంచెం మెడిసిన్ ఇచ్చారు. 1 year స్టెరాయిడ్స్ వాడాము, కొన్ని హోమియో మెడిసిన్ వాడాము. సో అదేంటంటే క్రియాటినిన్, యూరిన్ లో ప్రోటీన్ లీకేజ్ స్టార్ట్ అయింది. అది కొంచెం కంట్రోల్ అయింది 1.5-2 years కి, కొంచెం కంట్రోల్ అయింది 1 year తర్వాత. సో 2016 నుంచి 19 వరకు నేను చాలా డైట్ మెయింటైన్ చేశాను, చాలా డిసిప్లైన్ గానే ఉండేవాడిని. చాలా డైట్ మెయింటైన్ చేశాము, అంటే చాలా చప్పటి ఫుడ్స్, కారం లేకుండా హెల్త్ కేర్ తీసుకుంటూ వచ్చాము. సో 2020 వరకు బాగానే ఉంది. 20లో కోవిడ్ రాగానే నేను ఒక ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. సో మిడ్ నైట్స్ వర్క్ చేయడం, లేట్ నైట్స్ పడుకోవడం, అంటే 3-4 అయిపోతూ ఉండేది, ఎక్కువ వర్క్ ప్రెజర్ ఉంది. సో 2021లో కొంచెం ప్రెజర్ ఎక్కువ తీసుకునేసరికి 21 ఎండింగ్ లో మళ్ళీ యూరిన్ లో ప్రోటీన్ లీకేజ్ అవి స్టార్ట్ అవ్వడం మొదలెట్టాయి అనమాట. సో అప్పుడు మళ్ళీ ట్రీట్మెంట్ ఏమి లేదు అప్పటికి, ఆల్రెడీ CKD 2 స్టేజ్కి వచ్చారు. సో జస్ట్ మెయింటైన్ చేయడమే, ఎందుకంటే ఒకసారి క్రోనిక్ కిడ్నీ డిసీజ్ స్టార్ట్ అయిందంటే దాన్ని మనం స్టాప్ చేయలేము, ఎంతవరకు మెయింటైన్ చేయగలిగితే అంతవరకు మెయింటైన్ చేయాలని చెప్పారు అనమాట. సో మేము మెయింటైన్ చేసాము. 21, 22, 23 వరకు బాగానే ఉంది. 23 ఎండింగ్ నుంచి అప్పటి వరకు క్రియాటినిన్ 1.5, 1.6 ఉన్నది 2కి రీచ్ అయింది అనమాట. సో అప్పుడు మళ్ళీ ఒకసారి వెళ్ళి ఇంకొకసారి బయాప్సీ చేసుకుందాం అంటే కిడ్నీ సైజెస్ తగ్గిపోయి ష్రింక్ అయ్యాయి, ఇప్పుడు బయాప్సీ అవ్వదు, యూ హ్యావ్ టు మెయింటైన్ అని చెప్పారు అనమాట. సో అట్లా 2023 ఎండ్కి కొంచెం క్రియాటినిన్ 5కి 6కి అట్లా రావడం మొదలుపెట్టింది. సో యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో చెప్పాలంటే నేను మా పేరెంట్స్కి సింగిల్, నాకు 2 అమ్మాయిలు, నాకు సిబ్లింగ్స్ ఎవరు లేరు. సో ఇంట్లో వాళ్ళంతా కొంచెం, మా పేరెంట్స్కి అప్పటి వరకు చెప్పలేదు నాకు కిడ్నీ ప్రాబ్లం ఉందని. మా వైఫ్ నేనే హ్యాండిల్ చేసుకున్నాం, కానీ ఏదో బీపీ ఉందని మాత్రమే చెప్పాం అనమాట. ఎందుకంటే వాళ్ళని బాధ పెట్టడం ఎందుకని చెప్పేసి మేము చెప్పలేదు. సో 2023 ఎండ్లో మేము చెప్పాం ఇట్లా అని. సో 24 ఫిబ్రవరిలో సో క్రియాటినిన్ అంటే CKD 5th స్టేజ్కి వచ్చేసింది. 5th స్టేజ్కి వస్తే ఇంకా తొందరలోనే డయాలసిస్కి వెళ్ళాల్సిన స్టేజ్ వచ్చింది అనమాట. సో అప్పటి నుంచి కొంచెం ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి. సో మేమేంటంటే నేను స్టార్టింగ్లో కేర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక మేడం నన్ను ట్రీట్ చేసేవారు, రెక్కా మేడం అని. ఆవిడ AAG హాస్పిటల్కి షిఫ్ట్ అయ్యారు, గచ్చిబౌలిలో ఉన్న AAG హాస్పిటల్. సో అక్కడ నేను కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది.
అక్కడకు వెళ్ళిన తర్వాత ఏమైందంటే వాళ్ళు చూసి మరి ఏం చేస్తారు, మీరు డయాలసిస్కి వెళ్తారా, లేకపోతే యంగ్ ఏజ్ లో ఉన్నారు కాబట్టి మీరు ఏమైనా కిడ్నీ ఎవరైనా డొనేట్ చేస్తే, ఫాదర్ మదర్ కానీ వైఫ్ కానీ ఎవరైనా డొనేట్ చేస్తే వితౌట్ డయాలసిస్ మనం ఇంకా 1 month డయాలసిస్ కి కొంచెం స్పాన్ ఉంది, వితౌట్ డయాలసిస్ మనం దాన్ని సార్ట్అవుట్ చేయొచ్చు అని చెప్పారనమాట. సో మా వైఫ్ నా ప్లాన్ కూడా అదే, ఇంకా ఎందుకంటే డయాలసిస్ లో కొన్ని ఇష్యూస్ ఉంటాయి, యంగ్ గా ఉన్నాం కాబట్టి కిడ్నీ ఆపరేషన్ చేసుకుంటే మంచిది అని చెప్పి మా ఫాదర్ కి ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసాం అన్నమాట. మా ఫాదర్ ని చూపించి కిడ్నీ ఎట్లా ఉన్నాయి ఎవాల్యుయేట్ చేయడానికి చాలా టెస్ట్లు ఉంటాయి. కొంచెం ఏడు కాబట్టి మా ఫాదర్ 65 దగ్గర ఉన్నారు, 66. తనకి నాకు టెస్టులు చేశారు కంప్లీట్ గా. సో టెస్ట్ చేసేసినప్పుడు సో మా ఫాదర్ అన్ని టెస్ట్లు చేశారు. అంటే టెస్ట్లు అంటే చాలా పెద్ద పెద్ద ఉంటాయి, సిటీ స్కాన్స్, ఇవి నార్మల్ బ్లడ్ టెస్ట్లు అన్ని. సో ఇద్దరికి ఆల్మోస్ట్, అంటే ఇక్కడ మనీ గురించి ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ 2 years లో నేను అంటే ఒక మిడిల్ క్లాస్ అయి ఉండి 30 lakhs ఖర్చు పెట్టామండి. కానీ ఎప్పుడు ఎవరి దగ్గర అంత ఇబ్బంది పడలేదు మనీకి. మేము ఎట్లా ఖర్చు పెట్టామో దేవుని కృప తప్పితే మనీ ఎలా చేతికి వచ్చిందో ఏ రోజు కూడా ఫిజికల్ గా నేను సఫర్ అయ్యాను, మెంటల్ గా మేము సఫర్ అయ్యాం, కానీ మనీ మా చేతిలో 1 lakh కూడా బ్యాక్ అంటే లేదు. ఎందుకంటే జనరల్ గా సాఫ్ట్వేర్స్ అంటే మీరు ఎట్లా ఉంటది, ఒక వైపు ఇమెయిల్ ఉంటాయి, అమ్మాయి పిల్లలు చదివించుకోవడం, హౌస్ తీసుకున్నాం ఇక్కడ మియాపూర్ లో, దానికి ఈఎంఐలు కట్టడం అట్లా. సో బ్యాక్గ్రౌండ్ లో అంత బ్యాకప్ అయితే ఏం లేదు మాకు. సో ఆ టైంలో 2 years లో 30 lakhs ఖర్చు పెట్టామండి ఇప్పటి వరకు. ఎప్పుడు కూడా 1 రూపాయి కోసం మేము అంటే ఈ రోజు ఎలా వస్తాయి డబ్బులు అని అనుకోలేదు. మేము లేవు అయిపోతున్నాయి దేవుడు అని మా వైఫ్ ప్రార్థన చేస్తే నెక్స్ట్ డేకి ఏదో రకంగా, అంటే నావే అవ్వచ్చు, ఒకసారి పిఎఫ్ తీసుకున్నాను, అంటే జాబ్ పోయి 8 months అయిందిలేండి. ఎందుకంటే డయాలసిస్ లో ఉన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల జాబ్ చేయలేకపోయాను. సో లాస్ట్ జనవరి నుంచి నేను జాబ్ చేయట్లేదు. అయినప్పటికీ కూడా అంటే ఆ పిఎఫ్ డబ్బులు తీసుకున్నాను, కొంచెం గ్రాట్యుటీ అమౌంట్ వచ్చింది. కొంచెం మా ఫ్రెండ్స్ చాలా మంది మరి నా విషయం తెలియగానే, నేను అడగకపోయినా సరే ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ చాలా మంది, వాళ్ళు యుఎస్ నుంచి కానీ కొంచెం అదర్ ప్లేసెస్ నుంచి కానీ నా హెల్త్ బాగాలేదని తెలిసేసరికి వాళ్ళు ఫోన్ పేల ద్వారా హెల్ప్ చేశారండి, ఒక 3 lakhs వరకు. సో అట్లనే దేవుడు ఎలా నాకు అరేంజ్ చేశాడంటే, మేము డబ్బుల కోసం ఈ రోజు కంగారు పడాల్సిన, మేము భయపడాల్సింది కానీ ఏమీ రాలేదు. ఎందుకంటే మా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము, సమయానికి మనీ మాత్రం అందుతూ ఉంది. అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ చేసినా దేవుడు మా చుట్టూ మంచి మనుషులు చాలా మందిని ఏర్పాటు చేశారండి. అదొకటి నేను దేవుని కృతజ్ఞత చెప్పుకోవాలి. అదంటే మేము ఇంతకు ముందు మేము బిహేవ్ చేసినట్టే మా వైఫ్ అవని నేను అవని ఎందులో చెప్తున్నా అంటే కొంచెం సెన్సిటివ్ అంటే చాలా జాలి కనికరం కలిగిన, అంటే దేవుడు చెప్తాడు కొన్ని వాక్యాల్లో, కనికరము గల వారికి కనికరము కలుగును, దయగల వారిపై దయ చూపును అని. అట్లా మేము ఎంత కనికరంగా ఎంత జాలిగా ఉండి ఏమైనా చేసామో మాకు కూడా రిటర్న్ లో అంతకన్నా ఎక్కువ వచ్చింది ఈ 2 years లో. ఇది దేవునికి స్తోత్రం అంటే కృప చెప్పుకుంటున్నా. ఆయన కృప తప్పితే, ఆయన మహిమ తప్పితే మాకు అంత అమౌంట్ ఖర్చు పెట్టే స్తోమత అయితే లేదండి. సో ఇది ఫస్ట్ థింగ్. సో అలా అక్కడ డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళాము. సో డయాలసిస్ చేయాలంటే ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయంటే, డయాలసిస్ చేయాలి అంటే మనకి ఒకటి ముందుగా ఫిస్టులా రెడీ అవ్వాలి, లేదంటే ఇక్కడ నెక్ దగ్గర ఒక షీట్ వేస్తారనమాట. నెక్ లో ఒక పైప్ ట్యూబ్ పెట్టి అది ఉంచుతారు. అది కొంచెం పర్మనెంట్ కాదు, టెంపరీగా ఒక 3 weeks 4 weeks ఉంచుతారు. లేదంటే కొంచెం 6 months ఉండాలంటే చెస్ట్ లో పరిమికత్ అని ఒక ట్యూబ్ పెడతారు. అవి చేయాలి. యాక్చువల్ మేము ఏంటంటే డయాలసిస్ కి వెళ్ళకూడదు అని మా డాడీ గారి ఎవాల్యుయేట్ చేసాము. కానీ లాస్ట్ మినిట్ లో అయింది, ఒక కిడ్నీకి అంటే వెయిన్స్ ఉంటాయండి, లింకులు ఎక్కువ ఉన్నాయి, అది కట్ చేయడానికి కావదు, ఇంకో కిడ్నీ తక్కువ పర్సెంటేజ్ ఉంది, అది ఇప్పుడు పెట్టినా సరే ఒక 2-3 years లో మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పారు. సో మా ఫాదర్ గారిది మేము వద్దనుకున్న తర్వాత ఆ డాక్టరే మా మిస్సెస్ కూడా ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్, నాది కూడా ఓ పాజిటివ్. మా మిస్సెస్ ని కొంచెం కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు డాక్టర్ గారు. మీరున్నారు కదా యంగ్ లోనే, మీకేం కాదు, సింగిల్ కిడ్నీతో చాలా మంది ఉంటున్నారు, మీరు ఇవ్వచ్చు కదా అని మా మిస్సెస్ ని అడిగారు అనమాట. సో తను ఆలోచించి కాదని లేక సరే అని ఒప్పుకున్నాం. కానీ ఇంటికి వచ్చాక ఆలోచిస్తున్నాం, ఇద్దరం అంటే చిన్న అమ్మాయిలు ఉన్నారు, 2 అమ్మాయిలు, ఇద్దరం వెళ్తే ఎలాగని. బట్ కొంచెం అటు ఇటుగా ఆలోచిస్తూనే మేము ఓకే చెప్పేసాము. మా మిస్సెస్ కూడా మొత్తం టెస్ట్లు మళ్ళీ ఇంకొక 1 lakh ఖర్చు పెట్టి మొత్తం టెస్ట్లు అన్ని అయిపోయి ఆల్మోస్ట్ మేము 24 March లో ఏజీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి రెడీ అయిపోయాం, March 13th. కానీ 13th ముందు ఒక 2 days ముందు
వీళ్ళ సిస్టర్, మా మిసెస్ వాళ్ళ సిస్టరు తిను అంటే కొంచెం దైవజ్ఞుల్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా ఉంది పరిస్థితి, ఇలా వెళ్దాం అనుకుంటున్నానంటే గుంటూరు నుంచి ఒక దైవజనురాలు తనకి ఫోన్ చేసింది అనమాట. ఫోన్ చేసి దేవుడు అంటే ఆమె దేవుళ్ళని ఎక్కువ ఉంటుంది, దేవుడు నాకు చూపిస్తున్నాడు ఇది నువ్వు వెళ్ళాల్సిన కాదు, నువ్వు వెళ్ళవు, నీకు నీ నీ దేవుని చిత్తం నీలో లేదు, నువ్వు వెళ్ళవు ఈ ఆపరేషన్కి, నువ్వు వెళ్తే నీకు ప్రాబ్లం అని చెప్పారనమాట. 2 days ముందు 2 days ముందు మా వైఫ్ నాతో చెప్పి నైట్ అంతా ఏడ్చింది, ఇట్లా అంటున్నారండి మరి ఏం చేద్దాం, ఆ అంటే ఇవ్వకపోతే ఒకటి నీకు ప్రాబ్లం, లేకపోతే వెళ్తానంటే నా ప్రాబ్లం, నాకు భయం పట్టుకుంది, తనకి భయం పట్టుకుంది అన్నమాట, ఏడుస్తుంది 2 days నుంచి. సో నేను ఒకటే అన్నాను, దేవుని చిత్తం అంటున్నారు కాబట్టి దేవునికి ఇష్టం లేకపోతే ఆయనే ఆపేస్తారు, చూద్దాం ఆపేస్తారు అని అన్నాను. సరే ఇద్దరం అలాగనే వెళ్ళి అడ్మిట్ అయిపోయి ఉండి, ఇద్దరిని సపరేట్ రూమ్ లో పెట్టారు, ఒక పక్క యాంటీబయాటిక్స్ ఇస్తున్నాయి, రేపు ఆపరేషన్ అనుకున్నాం March 13th. ఈ రోజు నైట్ 7 o'clockకి ముందునంతా బానే ఉంది, 7 o'clock నాకు 99 to 100 ఫీవర్ కనబడుతుంది. 100 ఫీవర్ కనిపిస్తే డాక్టర్స్ వచ్చారు, అంటే ఇట్లా ఇది క్రిటికల్ ఆపరేషన్, బాడీలో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉండకూడదు అనమాట, కఫ్ కానీ కోల్డ్ కానీ ఫీవర్ కానీ ఇంకేమీ ఉండకూడదు. సో అట్లా ఫీవర్ గా ఉంది కాబట్టి ఈరోజు చూద్దాము, వెయిట్ చేద్దాము, రేపు పోస్ట్ పోన్ చేసి ఎల్లుండికి పెడదాం అన్నారు. సరే నెక్స్ట్ రోజు కూడా ఉన్నాము. నెక్స్ట్ రోజు కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బాగుంటున్నాను, ఈవినింగ్ 7 o'clockకి 99 to 100 ఫీవర్ వచ్చింది. సో డాక్టర్ అన్నారు, తనంతట తానే వచ్చి డాక్టర్ చెప్పారనమాట, వద్దు, ఎందుకంటే ఆమెది యంగ్ కిడ్నీ అనవసరంగా వేస్ట్ చేయాలని అనుకోవట్లేదు, నీకు మొత్తం ఇన్ఫెక్షన్ తగ్గినాక ఆపరేషన్ చేయించుకొని వికేట్ చేసేయండి అన్నారు. సో 3 days హాస్పిటల్లో ఉన్నందుకు 1.5 lakhs బిల్ కట్టి ఏజీలో బయటకు వచ్చేసాం మేము. బయటకు వచ్చేసి మళ్ళీ యథావిధిగా డయాలసిస్కి రమ్మన్నారు. కానీ డయాలసిస్ ఏంటంటే జస్ట్ ముందు రోజు ఇక్కడ టెంపరీ షీట్ వేశారు, అది తీసేశారు ఆపరేషన్ అని చెప్పి. నెక్స్ట్ రోజు ఏం చెప్పారు, ఇమీడియట్ గా రమ్మని చెప్పి ఇక్కడ పర్మికేత్ అని చెస్ట్ లో ఒకటి పెడతారనమాట, 2 ట్యూబ్లు పెట్టి ఒకటి ఇన్పుట్ ఒకటి అవుట్పుట్ బ్లడ్ తీయడానికి పెడతారు. సో ఆ రోజు ఏమైందంటే అర్జెంట్ గా రమ్మన్నారు, మీకు క్రియాటినిన్ ఎక్కువ ఉంది, 4 o'clock మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చాము, మళ్ళీ 4 o'clock మేడం ఫోన్ చేసి ఏదో రిపోర్ట్ చూసి మీకు క్రియాటినిన్ ఎక్కువ ఉంది, ఇమీడియట్ గా డయాలసిస్ చేయాలి, సో అది పెట్టించుకోవాలి అని చెప్పి 4 o'clock అంటే మళ్ళీ మేము 5 o'clock మా వైఫ్ నేను ఏజీ హాస్పిటల్కి వెళ్ళాను గచ్చిబౌలి. అయితే కొంతమందికి తెలిసే ఉంటుంది ఏజీ హాస్పిటల్, టూ మచ్ క్రౌడ్, చాలా పెద్ద హాస్పిటల్, ఒక 11 floors ఉంటాయి, 6th floor లో డయాలసిస్, ఫస్ట్ ఫ్లోర్ లో ఏమో డాక్టర్స్ ఉంటారు జనరల్ గా ఈవినింగ్ వరకు. సో మేము ఏంటంటే మాకు 5-6 o'clockకి మమ్మల్ని రమ్మన్నారు, పిలిచాము. అక్కడ మెయిన్ డాక్టర్ మా డాక్టర్ వెళ్ళిపోయారు, ఒక జూనియర్ డాక్టర్ నాకు జస్ట్ చిన్న స్మాల్ ఆపరేషన్ అని చెప్పి పర్మికేత్ పెట్టాలని చెప్పి పెట్టేసి స్టిచెస్ వేసేసి వెళ్ళిపోయింది. ఒక 2 hours అయ్యాక డయాలసిస్ చేయమన్నారు, డయాలసిస్ చేస్తున్నారు. డయాలసిస్ చేస్తుంటే నా చెస్ట్ లో నుంచి బ్లడ్ కారిపోతుంది అనమాట, కిందకి ఎక్కడో లీక్ అవుతుంది. నాకు కొంతసేపటికి కానీ నాకు ఏంటంటే పడుకున్నాను కదా, వెనక వీపు నుంచి అట్లా తడి తలుస్తుంది, వచ్చి చూడమంటే బ్లడ్ కారుతుంది. బ్లడ్ కారుతుంటే వాళ్ళు అడిగాము, వాళ్ళు ఏదో ట్రై చేశారు, ఏదో పౌడర్ వేశారు, ఆపడానికి ట్రై చేశారు డయాలసిస్ టెక్నిక్స్, కానీ నైట్ 1 అవుతుంది, అది కంట్రోల్ అవ్వట్లే. నైట్ 1 o'clockకి ఎమర్జెన్సీ రూమ్ కి తీసుకెళ్లారన్నమాట కింద. సో ఎమర్జెన్సీలో వేరే డాక్టర్ ఉన్నారు, మెయిన్ డాక్టర్స్ ఎవరు లేరు, వేరే డాక్టర్ ఉన్నారు. ఆయన ఏంటంటే ఇక్కడ నుంచి లీక్ అవుతుందని ఇక్కడ ఇంకో స్టిచ్ చేస్తానండి చెప్పి చిన్న మొత్తం ఇచ్చి ఇంకో స్టిచ్ చేశారు. అక్కడ స్టిచ్ చేయగానే అక్కడనే మానిపోయి ఇంకో పక్క నుంచి కారుతుంది బ్లడ్. సో ఆ రోజు నైట్ అంతా మా వైఫ్ ఒక్కతే ఉందండి, ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళు ఊర్లో ఉంటున్నారు, అందరూ మాకు రిలేటివ్స్ ఎవరైనా, నేను సింగిల్ కాబట్టి బ్రదర్స్ సిస్టర్స్ లేరు, మిగతా వాళ్ళందరూ ఊళ్ళో ఉంటున్నారు. ఎవరిని అడిగినా హెల్ప్ అంటే వైజాగ్ వచ్చేయండి చేసుకుందాము, ఇక్కడ అంటే అందరూ ఉంటాము, మేము అక్కడికి రాలేము అన్నట్టుగానే ఉంది, ఎవరికి వచ్చే పొజిషన్ లో లేరు, ఎవరి ఫ్యామిలీతో వాళ్ళు ఉన్నారన్నమాట. సో ఆ సిచ్యువేషన్ లో నైట్ అంతా చాలా ఇబ్బంది పడ్డాము. అది ఫస్ట్ నాకు టెన్షన్ పట్టుకుంది అనమాట, మా వైఫ్ కి. నాకు తను బయట ఏడుస్తుంది, నన్ను చూపించట్లేదు, ఈఆర్ రూమ్ లో నేను ఉన్నాను, నైట్ అంతా నిద్రలేదు. నైట్ ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి బ్లడ్ క్లాట్ అయిందండి, అంతవరకు బ్లీడ్ అవుతూనే ఉన్నాను. సో అది ఫస్ట్ మేము ఫేస్ చేసిన ఇష్యూ అనమాట. తర్వాత జనరల్ గా అందరికీ ఏంటంటే కొంతమంది డయాలసిస్ అంటే సింపుల్ గానే అయిపోతుంది, అంటే పెద్ద ప్రాబ్లం రాదు, ఏ ఇష్యూస్ రావు. కానీ కొంతమందికి ఒకరిద్దరికి ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు నుంచి మళ్ళీ మామూలుగా డయాలసిస్ చేసుకుంటున్నాము. డయాలసిస్ స్టార్ట్ అయ్యి 2 monthsకి నాకు మళ్ళీ నా ఈవినింగ్ టైంలో కొంచెం ఫీవర్ రావడము, 99 అంటే నేను చెప్తూనే ఉన్నాను డాక్టర్లకి టెక్నీషియన్స్, నైట్ టైం 99 అంటే మీకు డయాలసిస్ కొత్త కదా అట్లా వస్తుంది అని ఇట్లా రకరకాలుగా చెప్పారండి వాళ్ళు.
కానీ లోపల ఏం జరిగిందంటే వాటర్, అంటే నాకు యూరిన్ అవుట్‌పుట్ ఆగిపోయి బాడీకి వాటర్ పట్టేస్తుంది లంగ్స్‌లో. బీభత్సమైన వాటర్ పట్టేస్తుందన్నమాట. వాటర్ పట్టేసి న్యూమోనియా ఫార్మ్ అయిపోయింది. వాళ్ళేమో డయాగ్నోస్ చేయలేదు. యాక్చువల్‌గా డయాలిసిస్‌కెళ్ళే ముందు కొన్ని వ్యాక్సినేషన్స్ వేయాలంట. వ్యాక్సినేషన్స్ వేస్తే ఆ బాడీ తట్టుకుంటది. కానీ వాళ్ళ వ్యాక్సినేషన్ మిస్ చేశారు. ఎందుకు మిస్ చేశారంటే, మేము డైరెక్ట్‌గా ఆపరేషన్‌కి ఎళ్ళిపోతామని రెడీ అయిపోయాం కదా! అందుకని వాళ్ళు అది మర్చిపోయారు. ఆపరేషన్ దృష్టిలో ఉన్నారు గానీ, తర్వాత డయాలిసిస్‌కి వెళ్తున్నామనే తర్వాత మిస్ చేశారు. వాళ్ళ మిస్టేక్, బిగ్ మిస్టేక్ జరిగిందక్కడ. ఆ మిస్టేక్ వల్ల నాకు న్యూమోనియా వచ్చేసి ఫుల్ ఇన్ఫెక్షన్ అన్నమాట. 2 రాత్రులు అంటే 2 నెలలు రాత్రులు నాకు నిద్ర లేదు. అస్సలు రాజాజీకి తెలుసు. ఆయన రాజాజీకే చెప్పుకుంటూ ఉండేవాడిని. సో, ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు. నేను ఇట్లా నిద్ర లేక విపరీతమైన దగ్గుతో ఆయాసపడుతూ ఉండేవాడినన్నమాట. సో, ఈ విషయాలన్నీ జరిగిన తర్వాత నేనేంటంటే, యోగు గ్రంథం నేను ముందెప్పుడు చదవలేదండి. మొన్న ఆపరేషన్ అయిపోయినాక యోగు గ్రంథం చదివాను నేను. సో, యోగు గ్రంథంలో చాలా వరకు ఏమేమైతే విషయాలున్నాయో, అక్కడ ఏం జరిగినాయో అవన్నీ తలుచుకుంటే నేనెలా ఫీల్ అయ్యానో, ఆయనెలా ఫీల్ అయ్యారో అవన్నీ నాకు గుర్తొచ్చాయన్నమాట. మీరు చూసుకుంటుంటే ఒకటి యోబు గ్రంథంలో 3:26లో నా మొరలు నీళ్ల వల్లే ప్రవహించుచున్నవి. ఏది వచ్చినా నేను బహుగా భయపడుతున్నాను. అతిగా అనుభవించునని నేను భీతి చెంది ఉన్నానని యోబు ఒక వాక్యం చెప్తాడు. నాకు నెమ్మది లేదు, విశ్రాంతి లేదు, సుఖం లేదు, శ్రమలే కలుగుతున్నాయని ఇదే ఫీలింగ్ లో ఉన్నాను నేను లాస్ట్ ఆ టైంలో. జూన్, జూలై, ఆగస్ట్‌లో 24 జూన్, జూలై, ఆగస్ట్‌లో. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆయన చెప్పాడు ఆ తర్వాత నేను అప్పటి వరకు మా వైఫ్ కానీ, నేను గాని బాప్టైజ్ అవ్వలేదు. మా వైఫ్ 2024 జూన్‌లో తను ఇంకా డిసైడ్ అయింది. ఏంటంటే మా పేరెంట్స్ ఒప్పుకుంటారో లేదో అని భయపడేది ఫస్ట్. మా పేరెంట్స్ ఫుల్‌గా హిందువులు పూజలు చేస్తూ ఉండేవారు. సో, ఆళ్ళు ఒప్పుకుంటారో లేదో అని భయపడింది. కానీ జూన్ 24లో నేను ఓకే చేసేసాను. తర్వాత చెప్పుకుందాంలే నెమ్మదిగా అని తను ఫస్ట్ బాప్టైజ్ తీసుకుందండి. న్యూ సిటీ చర్చ్‌లో ఇక్కడ గచ్చిబౌలి దగ్గర. సో, బాప్టైజ్ తీసుకున్నప్పుడు తనకి కొన్ని చూసానన్నమాట. నెక్స్ట్ 2 డేస్‌లో తను విచిత్రంగా మాట్లాడడము, ఎక్కువగా దేవుడి ప్రార్థనలో ఉండడము, అర్ధరాత్రి లెగిసి డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో మాట్లాడడము, అట్లా చేసింది ఒక 2 డేస్ మేము చాలా భయపడ్డాం. సో, మామూలుగా అడిగితే అందరూ కొంచెం పరిశుద్ధాత్మ వస్తది కొంతమందికి అట్లా చేస్తారని చెప్పారు. సో, తను అట్లా చేసింది. నెక్స్ట్ ఏంటంటే ఆహ్, నేను నన్ను కూడా బాప్టిజం చేసుకోమంటే నేనేం చెప్పానంటే, నాకు ఆపరేషన్ సక్సెస్‌ఫుల్‌గా అయిపోతే అంటే నేను నమ్ముతున్నాను గానీ దేవుడికి అట్లా చెప్పాను. నాకు ఆపరేషన్ సక్సెస్‌ఫుల్‌గా అయిపోతే నేను బాప్టిజం తీసుకుంటాను. అట్లా మాట్లాడేవాడినన్నమాట. సో, నాకు దేవుని వాక్యం ఫస్ట్ ఎలా వచ్చింది నా దగ్గరికంటే అంతకుముందు తెలుసు. మా అత్తాలు ప్రార్థన చేసేవారు గానీ, నేనేమో అంత 100% హోల్ హార్టెడ్‌గా ఉండేవాడిని కాదు. జస్ట్ కళ్ళు మూసుకొని అంత నమ్మకం కాదు, అంత నమ్మకం లేకపోవడం కాదు. అట్లాగా కళ్ళు మూసుకొని ఉండేవాడిని. అంటే అది ఏ దేవుడైనా రెస్పెక్ట్ ఇవ్వాలనే టైప్‌లో ఉండేవాడినన్నమాట అంతే. సో, నాకు ఫస్ట్ నేను మన బెడ్ పైన ఉన్నప్పుడు మన రాజాజీ ఏంటంటే అప్పటి వరకు చాన్నాళ్ళయిపోయింది. ఒక 4, 5 ఇయర్స్ అయిపోయింది మేము మాట్లాడుకుని లేకపోతే కలిసి. సో, నా విషయం తెలిసి ఏఐజీలో ఫస్ట్ ఆపరేషన్‌కెళ్ళి బెడ్ పై ఉన్నప్పుడు రాజాజీ ఫోన్ చేశాడన్నమాట. ఫోన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నా సిట్యుయేషన్ విని ప్రేయర్ చేశాడు. కొన్ని కొన్ని వాక్యాలు కొన్ని అవి మాకు పంపించడం స్టార్ట్ చేశారన్నమాట. సో, ఫస్ట్ దేవుని వాక్యం నా మనసుకి తట్టింది, నాకు రీచ్ అయింది అది. తర్వాత ఇంకొక ఇద్దరున్నారండి. మా మిసెస్ వాళ్ళ రిలేటివ్స్. వాళ్ళు ఇక్కడ ఉండరు, ముంబైలో ఉంటారు. కొంచెం లాంగ్ రిలేటివ్స్. మాతో ఎప్పుడు పరిచయం లేదు. అంటే వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ సిస్టర్ వాళ్ళందరూ హైదరాబాద్‌లో ఉంటారు. వాళ్ళతో పరిచయం ఉంది గానీ, వీళ్ళతో పరిచయం లేదు. వాళ్ళకి ఎలాగో తెలుసుకొని వాళ్ళ మిసెస్ కూడా చాలా బీభత్సమైన ప్రేయర్స్ చేస్తుంది తను. తను నాకు ఫోన్ చేశారన్నమాట హాస్పిటల్‌లో ఉన్నప్పుడే. ఇలా విన్నాను బాబు మీరు బాలేదని. నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను మీకోసం. దేవుడు మమ్మల్ని చేయమన్నాడని చెప్పి ప్రార్థన చేశారు. ప్రార్థన చేశారు. తర్వాత ఏంటంటే మేము చెప్పాం కదా! ఆపరేషన్ పోస్ట్‌పోన్ అయిపోయింది. ఇంటికొచ్చాక ఇంటికి కూడా వచ్చారు వైఫ్ అండ్ హస్బాండ్స్ ఇద్దరు. చెప్పి వాళ్ళకేంటంటే ఎప్పుడు మా దగ్గరికి రాలేదు. అంటే ఆళ్ళు కొంచెం హై లెవెల్‌లో ఉంటారు. అంటే బాగా రిచ్ అట్లా అని కాదు. ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్స్, పెద్ద బిజినెస్ మెన్స్ ముంబైలో సెటిల్ అయ్యి ఉన్నారు అట్లా. అలా ఉన్నారు. మా ఇంటికి ఎప్పుడు రాలేదు. మేము ఎప్పుడు మాట్లాడింది కూడా లేదన్నమాట వాళ్ళతో. కానీ మా గురించి తెలుసుకొని ఆమె ఏమనిందంటే, దేవుడు నాకు చెప్పాడు మీ దగ్గరికి వెళ్ళమని. మీరు ప్రార్థన చేయమని చెప్పి ఇంటికొచ్చి వైఫ్ అండ్ హస్బాండ్స్ ఇద్దరు ప్రార్థన చేసి, ఆ రోజు కొన్ని చెప్పి బాబు నువ్వు ఒక టేక్ తీసుకోండి. దేవుడిని నమ్మండి. మీకు మంచి జరుగుతుందని చెప్పారన్నమాట. సరే నమ్ముతానండి అని చెప్పాను. మరి
కంప్లీట్ గా బాప్టైజ్ అవుతావా అంటే నాకు ఇంకా అంతగా తెలియదండి ఏమీని, దేవుని గురించి తెలియదు, నేను తెలుసుకున్నాక నేను బాప్టైజ్ అవుతానని చెప్పాను ఆ రోజు. సో ఆ రోజు మా ఇంట్లో మా మదర్ మా ఫాదర్ ఉన్నారు. మా మదర్ సైలెంట్ గా ఉన్నారు బెడ్రూమ్ లో, కానీ మా ఫాదర్ కి నచ్చట్లేదు వాళ్ళు రావడం సంభవ్. ఎందుకంటే ఆయన కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారు ఇంట్లో, కోపంగా అట్లా. ఎందుకంటే వాళ్ళకి తెలియదు దేవుని గురించి. సో ఆయన సో తను గమనించారనమాట. గమనించి తర్వాత మా మిస్సెస్ తో అన్నారు, నీకు ప్రాబ్లమ్స్ అవుతాయేమో మళ్ళీ నువ్వు బాప్టైజ్ అది చేసుకుంటానని అన్నారు. కానీ నేను మా వైఫ్ దేవుడి దగ్గర కూర్చొని వాళ్ళని కూడా మార్చండి, మేము బాప్టైజ్ తీసుకుంటాం ఏమనుకుంటా చూడండి అని చెప్పి మా వైఫ్ అంది. తను తీసేసుకుంది. తను తీసుకున్న 1 month వరకు నేను ఎవరికి చెప్పలేదు, ఇంట్లో తీసేసుకుంది. తర్వాత ఆగస్ట్ లో మళ్ళీ మేము ఆగస్ట్ 18th నేను తీసుకున్నానండి బాప్టిస్ట్. ఆమె జూన్ లో తీసుకుంది, నేను ఆగస్ట్ 18th తీసుకున్నాను అనమాట. సో అప్పుడు తీసుకున్నప్పుడు ఏంటంటే ఆగస్ట్ బాప్టైజ్ అయిన థర్డ్ డేకి నాకు చాలా ఒక పెద్ద మిరాకిల్ జరిగిందండి. అదేంటంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, న్యూమోనియా వచ్చేసి లంగ్స్ అంతా ఇన్ఫెక్షన్ అయి ఉండి, అప్పటికే ఆ లంగ్స్ ఇన్ఫెక్షన్ వల్ల చెవులకి సడన్ గా ప్రాబ్లం వచ్చిందండి ఒక 10 days ముందు. అంటే చెవులు వినబడట్లేదు. మా వైఫ్ బాప్టైజ్ తీసుకున్న ఒక 2-3 days కి సడన్ గా నా చెవులు వినబడట్లే. స్నానం చేసి వచ్చాను, నేను అనుకున్నాను ఏదో సబ్బు నీళ్ళు వెళ్ళాయి ఏదో అనుకున్నాను, కానీ 2 చెవులు కొంచెం కూడా వినబడట్లే. అసలు నాకంతా మ్యూట్ లా ఉందనమాట. ఏం జరిగింది అని చూసి ఒకరోజు సబ్బు వెళ్ళిందేమో అని చెప్పి జస్ట్ డ్రైయర్ పెట్టడం అట్లా చూశాను ఒక రోజంతా. నెక్స్ట్ రోజు దగ్గరలో ఉన్న ఈఎన్టీకి వెళ్తే వాళ్ళు ఏమన్నా సడన్ హీర్ లాస్ అన్నారు. నాకేం అర్థం కావట్లేదు, సడన్ హీర్ లాస్ ఏంటి. సో మళ్ళీ నేను డయాలజిస్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ చెప్పాను అనమాట, నాకు వినబడట్లేదు, సడన్ హీర్ లాస్ అంటున్నారంటే. సో అక్కడ డాక్టర్ ఒక జూనియర్ డాక్టర్ని పంపిస్తున్నారు. కింద ఎప్పుడు మేడం కింద బిజీగా ఉంటున్నారు ఏజ్ హాస్పిటల్లో. ఆ జూనియర్ డాక్టర్ వచ్చి ఏదో స్టెప్ చూస్తుంది, నాకేం అనిపించట్లేదు ఇన్ఫెక్షన్ అంటది. ఇదేదో తీరలేదు అని చెప్పి ఇంకొక మంచి ఫేమస్ డాక్టర్ ఉన్నారు ఎవరు అంటే అదే హాస్పిటల్, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఎక్స్రే చూడగానే చెప్పారనమాట, లంగ్స్ అంతా ఫుల్ ఇన్ఫెక్షన్ ఉంది, దానివల్లే నీకు చెవులు ప్రాబ్లం అయింది అని. సో మాకు అది ఇబ్బంది. అప్పుడు ఆ 2 నెలలు మళ్ళీ ఆ చెవుల కోసం చెవుల లోపల ఇంత పెద్ద సూదితో సన్నటి నెర్వ్ కి ఇంజక్షన్ వేశారండి. 2 months వేశారు, వీక్లీ ట్వైస్. ఫస్ట్ ఇంజక్షన్ వేసినప్పుడు అయితే నేను లిటరల్లీ షివర్ అయిపోయాను. ఎందుకంటే చెవుల లోపల చాలా ఇంత పొడుగు సూది పెట్టి ఒక సన్నని నెర్వ్ కి స్టెరాయిడ్ పంపించారు. సో 2 నెలలు నేను చెవిటివాడిగా ఉన్నా ఆల్మోస్ట్. అంటే చెవిటివాడిగా ఉండడం ఎంత కష్టమో కూడా నాకు తెలిసింది. ఎందుకంటే కొంతమంది ఆటోలో కానీ బయటకు వెళ్ళినప్పుడు కానీ హాస్పిటల్లో కానీ ఏదైనా రెండోసారి అడిగితే విసుక్కున్న వాళ్ళు కూడా ఉంటారు మన దగ్గర, చాలా మంది విసుక్కున్నారు కూడా. ఎందుకంటే నా తర్వాత నాకు కొంచెం ఇంజక్షన్ పడిన తర్వాత ఒక 50% బ్యాక్ వచ్చింది, తర్వాత 60, తర్వాత 70 అట్లా కొంచెం ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు కూడా ఒక 10% తక్కువ, బాగా స్లోగా మాట్లాడితే వినపడదు. సో 2 months నేను ఆ ప్రాబ్లమ్స్ తో బాధపడ్డానండి. తర్వాత లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు 2 నెలలు నిద్ర లేదు. రాత్రంతా పగలంతా బాగానే ఉన్న, రాత్రంతా దగ్గు. మా వైఫ్ ఎప్పుడు బైబిల్ తీసుకొని ప్రార్థన చేస్తూ నిన్ను ప్రార్థనలో కూర్చోబెట్టి ప్రతిరోజు, దేవా ఎందుకు ఇలా చేస్తున్నావు, మేమేం తప్పు చేయలేదు కదా, నా భర్త చాలా మంచివాడు కదా, ఎందుకు దానికి ఇన్ని శిక్ష పెడుతున్నావు అని చెప్పి చాలా ఏడ్చేదండి. మేమిద్దరమే ఉండేవాళ్ళం. ఎన్ని రాత్రులు మేమిద్దరం ఒకరినొకరు పట్టుకొని పిల్లలు చూసి ఏడుస్తూ ఉండేవాళ్ళం. మాకే తెలుసు, చాలా అంటే చాలా ఏడుస్తూ ఉండేవాళ్ళం. సో అది అయిపోయింది. అప్పుడు కూడా నేను మళ్ళీ మొన్న యోధ గ్రంథంలో ఇంకొక వాక్యం చదివానండి. అది కూడా నేను సేమ్ అదే ఫీలింగ్ లో అదే బాధలో ఉన్నాను అనమాట. ఎట్లా అంటే, ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చింది, ఆయాసంతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. నేను పడుకున్నప్పుడల్లా ఎప్పుడు లేచేదనా, రాత్రి ఎప్పుడు గతించనా అని అనుకుందని తెల్లవారంతయు అటుపరులచు ఇటుపరచు పరుండును అని చెప్పి యోగు గ్రంథంలో రాస్తున్నారు. అదే పరిస్థితి అండి 2 నెలలు సేమ్. నేను మధ్యలో లేచి బయటికి వెళ్ళి అక్కడ బయట యేసు ప్రభు వాక్యము ఫోటో ఉంటే వీళ్ళు పడుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఏడవడం, మొక్కలేసి మళ్ళీ అడగడం, మళ్ళీ లోపలికి రావడం, ఆయాసపడడం, పడుకోవడం. ఈ రోజు రాత్రి నేను బతుకుతానా, రేపు ఏమవుతుంది అనే ఫీలింగ్ లో ఒక 2 నెలలు ఉన్నాయన్నమాట. ఆ 2 నెలలు కూడా గడిచాయి. అట్లా గడిచి ఇంకా మాకు ఎప్పుడైతే ఆగస్టు అలా చెప్పాను కదా, ఆగస్ట్ 18th నేను బాప్టైజ్ తీసుకున్న థర్డ్ డే ఏం జరిగిందంటే, మా మామయ్య గారు ఉన్నారు, మా వైఫ్ ఉంది, నాకేమో సడన్ గా ఆయాసం ఎక్కువైపోయింది. బీపీ చూస్తే, అంటే బీపీ ఎప్పుడు చూసుకుంటూ ఉండండి, ఎందుకంటే బీపీ ఎక్కువ ఉండేది. బీపీ వల్లే నాకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది.
బీపీ చూస్తే కనిపించట్లేదు, పల్స్ రేట్ బాగా పడిపోయింది, సాచురేషన్ లెవెల్స్ బాగా పడిపోయినాయి. నేను సోఫాలో కూర్చున్న వాడిని ఇలా లెగిసి 2 అడుగులు అయిపోయి తుల్లిపోయాను అనమాట. ముందుకు పడిపోతుంటే మా మామయ్య గారు ఇలా పట్టుకున్నారు. ఎప్పుడు అలా జరగలేదు, ఏంటి ఇలా జరిగిందంటే నాకు ఇంకా ఊపిరి అందట్లేదు అనమాట. ఊపిరి అందక అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్దామంటే మా వైఫ్ ఇంకా బీభత్సంగా ఏడవడం స్టార్ట్ చేసింది. నేనేమో బైబిల్ పట్టుకొని, దేవా నీ దగ్గరికి వస్తే నన్ను రక్షిస్తానన్నావు కదా, నన్ను విడిచిపెడుతున్నావా, నా బిడ్డలకి ఏంటి ఎవరు ఉంటారు, నా భార్యకి ఎవరు ఉంటారు, నువ్వు నన్ను విడిచిపెడుతున్నావా దేవా, నిన్నే నమ్ముకొని వచ్చాం కదా నీ దగ్గరికి, నేను బాప్టైజ్ అయితే అన్ని పోగొడతానని చెప్పావు కదా అని చెప్పి నేను గట్టిగా అరుస్తున్నాను బైబిల్ పట్టుకొని. అప్పటికి నాకు మా వైఫ్ ఏం చేసిందంటే, మా ఏఏజీ నుంచి మేము మారిపోయాం. ఆ ముందు 3 days ముందే ఏఏజీలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఇమీడియట్ గా చెప్పకుండా ఏఐఎన్యూ అని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ యూరాలజీ అని హైటెక్ లో ఉంది. అక్కడ సార్ బాగున్నారని రివ్యూస్ చదివి అక్కడికి మారిపోయాం. డయాలజిస్ట్ కూడా జస్ట్ 5 days ముందే మారిపోతే ఆయనకి ఫోన్ చేశాం. ఆయన చాలా మంచి అతను. ఎంత మంచి అతను అంటే ఏదో డాక్టర్ని నేను ట్రీట్ చేస్తున్నాను అనుకుంటే పర్సనల్ గా తీసుకుంటారు ప్రతి కేసుని. పర్సనల్ గా, అమ్మా మీరు అంత ఇబ్బంది ఉంటే మీరు ఉండొద్దు, ఇమీడియట్ గా అంబులెన్స్ పంపించమంటే పంపిస్తాము, లేదంటే మీరు వచ్చేసినా సరే నేను హాస్పిటల్కి వస్తాను, మీరు రండి, ప్రాబ్లం చూస్తే అంటే సాచురేషన్ పడిపోతుందంటే క్రిటికల్ గా ఉంది అని చెప్పారు. సరే సార్ మేము ఇప్పుడే బయలుదేరుతున్నాము, మేము బయలుదేరి వచ్చేస్తామంటే కారు ఉంది, డ్రైవర్ని పట్టుకొని వస్తామని చెప్పి బయలుదేరుతున్నామని చెప్పి నాకు ఏం చేసిందంటే మా వైఫ్ అప్పటి వరకు ఏం తినలేదని చెప్పి కొంచెం కర్డ్ రైస్ పెట్టిందండి. కర్డ్ రైస్ పెట్టి తను రెడీ అవుతుంది, బ్యాగ్ రెడీ చేస్తుంది హాస్పిటల్కి, మా వైఫ్ రెడీ అవుతున్నారు. కర్డ్ రైస్ పెట్టంగానే నాకు అప్పటి వరకు ఈ 3 నెలల్లో జరగలేదు, అప్పుడప్పుడు వామిటింగ్స్ అయ్యాయి. ఒకే పెద్ద వామిటింగ్ అయిందండి, చాలా పెద్ద వామిటింగ్. మొత్తం ఆ బట్టలు మొత్తం ముందంతా తడిసిపోయినంత వామిటింగ్ అయింది. మొత్తం రైస్ వాటర్ పెద్ద వామిటింగ్ అయినాక సరే వామిటింగ్ అయిపోయి ఏం చేశానంటే బాత్రూమ్ లో ఫ్రెష్ అవుదామని నేను ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి మా వైఫ్ అక్కడ వరకు వచ్చింది, బయట నుంచి ఉంది. నేను లోపలికి వెళ్ళి కొంచెం కడిపేసుకొని దాటి బయటకు వచ్చాను వాష్రూమ్. నేను ఐ ఫీల్ వెరీ నార్మల్ అండి, అస్సలు నాకు ఏం లేనట్టు అనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు నేను పడిన శ్రమంతా ఏమీ లేదు, ఊరికైనా చాలా ఫ్రీగా అయింది. అప్పుడు ఇమీడియట్ గా మళ్ళీ మా వైఫ్ పల్స్ ఆక్సిమీటర్ పెట్టి బీపీ చూస్తే అది పల్స్ బాగానే చూపిస్తుంది, బీపీ కూడా బాగానే ఎక్కువ చూపించింది, అంతా బాగుంది, అంతా సెట్ అయింది. మరి ఇప్పుడు వెళ్దామా లేదా హాస్పిటల్కి? సార్కి ఫోన్ చేశాం. సార్ ఇప్పుడు నేను నార్మల్ గా ఉన్నాను సార్, ఇలా వామిటింగ్ అయింది, చాలా పెద్ద వామిటింగ్, నాకు చాలా నార్మల్ గా ఈజీగా అనిపిస్తుంది, ఏమీ ఆయాసం అది కూడా లేదు అని చెప్తే ఆయన షూరా మీరు పర్లేదా, లేకపోతే డేంజర్ అయితే నైట్ ఏ టైంలోనే వచ్చేయండి అని చెప్పారు. పర్లేదు సార్, రేపు ఎలాగో డయాలసిస్ ఉంది కదా, రేపు వస్తామని చెప్పి అన్నమాట. సో దట్ ఈస్ ఫస్ట్ మిరాకిల్. మేము ప్రార్థించాను, నేను చాలా గట్టిగా అడిగాను, నన్ను వదిలేస్తున్నావా దేవా, నువ్వు వదిలేవద్దు అని చాలా గట్టిగా అడిగాను. అది జరిగిన ఫస్ట్ మిరాకిల్ అండి, దేవునికి స్తోత్రం. హోప్ ఐఎమ్ ఆడిబుల్ అనుకుంటాను. yes brother yes brother సో కంటిన్యూ చేయమంటారా? టైం కన్సర్న్ ఏముందా? కొంచెం ఒక 10 minutes ముగిస్తాను. yes please brother, please carry on. 10 to 15 minutes you can brother. ఓకే. సో అది ఫస్ట్ మిరాకిల్ జరిగిందండి. సో నాకు మళ్ళీ నేను మొన్న చదివిన మళ్ళీ యోగ గ్రంథమే గుర్తొచ్చింది. ఎందుకంటే చెవులు పోయినాయి 2 months, చెవిటివాడిగా ఉన్నాను, లంగ్స్ కి ఇన్ఫెక్షన్ అయింది, ప్రాబ్లం అయింది. తర్వాత కొన్ని రోజులకి ఏంటంటే ఇంకా అలాగే వామిటింగ్స్ అని రకరకాల ప్రాబ్లం వస్తుంది. ఏంటంటే దేవుడు చెప్పిన మాట మళ్ళీ నాకు మొన్న గుర్తొచ్చిందంటే, 6 బాధల్లో నుండి నిన్ను ఆయన విడిపించును, 7వ బాధ కలిగినను నీకు ఏ కీడు కలగదు అనే మాట మళ్ళీ మొన్న చదువుకుంటే నా లైఫ్ లో జరిగింది ఇదే కదా అనే దేవునికి ఎంత స్తుతి చెప్పుకున్నానో, ఎంత స్తోత్రం చెప్పుకున్నానో మీకు తెలియదు. అంతలాగా మేము మా వైఫ్ నేను ఇప్పటికి కూడా ఫ్యామిలీ అంతా కలిసి ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ నైట్ ఫ్యామిలీ ప్రేయర్ చేస్తాము, పర్సనల్ ప్రేయర్ చేసుకుంటున్నాము. మా మిస్సెస్ అయితే ఆ 2 సంవత్సరాలు కూడా ప్రతిరోజు పొద్దున్న రాత్రి కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేస్తూనే ఉందండి. తను ఒక్కటి ఎంత శక్తిగా నన్ను నడిపించింది అంటే 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు స్కూల్కి ఏ రోజు మానిపించలేదు, ప్రతిరోజు స్కూల్కి రెడీ చేసి పంపించడం. తర్వాత నాకు డయాలసిస్కి వెళ్ళాలంటే క్యారేజ్ బాక్స్ పెట్టుకుని నాతో పాటు డయాలసిస్కి వచ్చి అక్కడ 6 hours స్పెండ్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ సాయంత్రం నేను ఒక్కొక్కసారి రాజాజీ చూసేవాడు, అంటే ఒకసారి రాజాజీ 2-3 సార్లు వచ్చారు, నేను కూడా ఒకసారి నాకు తినబుద్ధి కాదు. డయాలసిస్ లో ఉన్నప్పుడు ఏం తిన్నా ఒక్కొక్కసారి వామిటింగ్ చేస్తున్న వికారం అవన్నీ ఉండేయమాట. తినకపోతే మళ్ళీ నీరసం. తను కలిపి ఒక తల్లిలాగా ప్రతిరోజు నాకు తినిపిస్తూనే ఉండేదండి నేను నీరసమైనప్పుడల్లా. సో
నా చుట్టూ అదే చెప్తున్నాను, దేవుడు నాకు ఎన్ని కష్టాలు పెట్టినా నా చుట్టూ నన్ను ప్రేమించే వాళ్ళు చాలా మందిని ఏర్పాటు చేశాడు. ప్రతిలోనే ఇక్కడ రాజాజీ అవని, నా ఫ్రెండ్స్ అవని, వేరవని, నాకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే రాజాజీ నాకు ధైర్యం చెప్పి ఒక వాక్యం పంపిస్తే ఆ వాక్యం నేను పదే పదే తలుచుకుంటే ఎక్కడ లేని బలం వచ్చేదండి, స్ట్రెంగ్త్ వచ్చేది. మళ్ళీ నేను మామూలుగా నేను రొటీన్ లైఫ్ లోకి వచ్చేవాడిని అనమాట. సో అలా జరిగింది. సో రెండోసారి కూడా ఆపరేషన్ ఇంకా మా మామయ్య గారు, మా వైఫ్ ఎప్పుడైతే వద్దనుకున్నామో మా మామయ్య గారు అన్నారు, నేను ఇస్తాను బాబు, నాది ఓ పాజిటివే కదా, ఒకసారి చెక్ చేద్దాం అన్నారు. చెక్ చేద్దాం అన్నప్పుడు యాక్చువల్గా ఇక్కడ రూల్స్ ఏంటంటే కిడ్నీ ఆపరేషన్ కి ఎదురు పేరెంట్స్ కానీ, సిబ్లింగ్స్ అంటే సొంత అన్నదమ్ములు కానీ, వైఫ్ కానీ డైరెక్ట్ గా హాస్పిటల్లో ఇవ్వడానికి ఉంది. అదర్ దాన్ దట్ ఎవరు ఇవ్వడానికి లేదు. దానికి గవర్నమెంట్ డిఎంఈ ఆఫీస్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ నుంచి మనం పర్మిషన్స్ తెచ్చుకోవాలి. పర్మిషన్స్ తెచ్చుకోవాలి అంటే ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ జరిగినాయి. ఏంటంటే మా ఫాదర్ ఇన్ లా ఏమో అనకాపల్లిలో ఉన్నారు, ఆయన ఆంధ్ర బోర్డు నుంచి తెచ్చుకోవాలి. నేనేమో తెలంగాణలో ఉన్నాను, నేను తెలంగాణ బోర్డులో ఆపరేషన్ ఇక్కడ అవుతుంది కాబట్టి తెలంగాణ బోర్డు నుంచి కూడా పర్మిషన్స్ తెచ్చుకోవాలి. పర్మిషన్స్ తెచ్చుకోవాలంటే ఇక్కడ పోలీస్ వెరిఫికేషన్ ఉండాలి, ఎంఆర్ఓ సైన్ చేయాలి, ఆర్డీఓ సైన్ చేయాలి. ఆ సైన్ చేసిన పేపర్స్ అన్ని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పంపిస్తే వాళ్ళు ఒక 1 or 2 months వెరిఫికేషన్ చేసి మమ్మల్ని కౌన్సిలింగ్ పిలిచి ఫ్యామిలీ అందరినీ కరెక్టా కాదా అని చెప్పి వెరిఫై చేస్తారనమాట. సో ఇక్కడ మాకు తెలంగాణలో, ఆంధ్రాలో అంటే మా మామయ్య గారికి అందరూ తెలుసు కాబట్టి ఆయన హ్యాండిల్ చేస్తారు. తెలంగాణలో మాకు ఎవ్వరూ తెలియదు. సో ఎట్లా మా వైఫ్ నేనే ఉన్నాము. అయినా మేమిద్దరం దేవునికి ప్రార్థన చేసి వెళ్ళే వాళ్ళం. ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తే 5 నిమిషాలు సైన్ చేశారండి. ఎవరండి మిమ్మల్ని తిప్పుతున్నారు హాస్పిటల్ వాళ్ళు, మీకు ఇంత ప్రాబ్లంలో ఉంటాయని ఏ మాట అడగకుండా సైన్ చేశారు. అలాగే ఆర్డీఓ, ఎంఆర్ఓ దగ్గర ఒక రోజు డిలే అయింది. ఆ సైన్లన్నీ అయిపోయినాక అవన్నీ పంపిస్తే 4-5 months పట్టిందండి పర్మిషన్స్ రావడానికి. అక్కడ వైజాగ్ లో కౌన్సిలింగ్కి వెళ్ళాము, ఇక్కడ హైదరాబాద్ లో కౌన్సిలింగ్కి వెళ్ళాము. కోటిలో 5 months పెట్టిన తర్వాత ఫైనల్ గా December 16th రెండోసారి ఆపరేషన్కి వెళ్దామని రెడీ అయ్యాము. సో పర్మిషన్స్ అన్ని వచ్చేసాయి. మా మామయ్య గారు నాకు డొనేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఆపరేషన్కి వెళ్దామని రెడీ అయ్యాం, జాయిన్ అయిపోయాం కూడా. సో 16th ఆపరేషన్ అంటే మేము 13th జాయిన్ అయ్యాము. జాయిన్ అయిన తర్వాత ఏంటంటే సో కొన్ని టెస్టులు చేస్తారు జాయిన్ అయ్యాక కూడా. ఇక్కడ నెక్ దగ్గర ఒక పైప్ వేసి దాంట్లో నుంచి ఒక ఏటీజీ ఇంజెక్షన్ అని ఒక ఇంజెక్షన్ ఇవ్వాలన్నమాట. అది ఇంజెక్షన్ అప్ టు 1 lakh కాస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ కిడ్నీ ఇచ్చేది బయట వాళ్ళు కాబట్టి రిజెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ముందుగా ఈ మధ్య వచ్చిన మెడికల్ దీంట్లో ఏంటంటే ఆ ఇంజెక్షన్ వేస్తే బాడీ నీకు కొంచెం ఫారెన్ కిడ్నీని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో ఆ ఇంజెక్షన్ ఇవ్వడానికి ఒక మొత్తం నెక్ సిటీ స్కాన్ చేయాలి. సో సెకండ్ టైం ఆపరేషన్ వెళ్ళినప్పుడు అక్కడ సిటీ స్కాన్ మేము అడ్మిట్ అయిపోయాము. ముందు రోజంతా అయ్యింది, నెక్స్ట్ రోజు సిటీ స్కాన్ కని తీసుకెళ్లారు పైప్ లైన్ వేయడానికి. ఇక్కడ సిటీ స్కాన్ తీసుకెళ్లి స్కాన్ చేసేసారు. మమ్మల్ని బయట రూమ్ లో అదే మేము జాయిన్ అయిన రూమ్ లో ఉన్నారు. సడన్ గా డాక్టర్లు 2-3 కలిసి నా దగ్గరికి వచ్చారు. మా వైఫ్ నేనే ఉన్నాము అక్కడ. ఇంకా మా మామయ్య గారు జాయిన్ అవ్వలేదు, ఎందుకంటే డోనర్ 2వ రోజు జాయిన్ అవ్వాలి. సో మేమిద్దరం ఉన్నాము. వచ్చి అప్పుడు డాక్టర్ మాతో చెప్పలేకపోతున్నాడు, ఎందుకంటే మా సిచ్యువేషన్స్ అన్నీ ఆయనకు తెలుసు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఈ డాక్టర్ దగ్గరికి వచ్చామో ఆయనకు తెలుసు అనమాట. తెలిసి వచ్చి మా మిస్సెస్ ని బయటికి పిలిచి అమ్మ కొంచెం ప్రాబ్లం ఉంది, ఆపరేషన్ ఆపాల్సి వస్తుంది అని చెప్పారు. సో నేను లోపల నాతో మాట్లాడలేదు, మా వైఫ్ ని బయటకు పిలిచారు. సో ఏంటండి అంటే ఆయనకి నెక్ లో లోపల కొన్ని నోడ్స్ ఫామ్ అయినాయి, అంటే లింఫ్ నోడ్స్ లాగా చిన్న కాయలు ఫామ్ అయినాయి డీప్ గా. అవి ఏంటి ఆయనకి తెలియకుండా మనం ఆపరేషన్కి వెళ్తే తనకి ఏమైనా రేపొద్దున మనం ఇచ్చిన ఇంజెక్షన్స్ వల్ల కానీ ఇమ్యూనిటీ వల్ల కానీ అవి ఒకవేళ బాడీ అంతా స్ప్రెడ్ అయితే 1-2 వస్తాయమ్మా, ఇష్యూ అవుతుంది. సో అవి ఏంటి అనేది ముందు టెస్ట్ చేసుకొని మనం రావాలి. సో ప్రెజెంట్ ఆపరేషన్ హాల్ట్ అని చెప్పారు. మా మిస్సెస్ లోపలికి వచ్చి రూమ్ లోకి వచ్చి ఇంకా నన్ను పట్టుకొని ఏడుస్తుంది. మళ్ళీ ప్రభుకి, దేవా మేము ఎన్ని చేసినా ఇంత తిరిగామే, మళ్ళీ ఎందుకు మాకు ఇక్కడికక్కడ అడ్డేస్తున్నారు, మమ్మల్ని సాతాను విడిచిపెట్టదా ఏంటి మా పరిస్థితి అని నన్ను పట్టుకొని 1 గంట ఏడ్చామండి రూమ్ లో. మళ్ళీ గంట తర్వాత మళ్ళీ మాకు మేమే ధైర్యం తెచ్చుకొని సో ఇన్ని బాధలు పడ్డాము, చూద్దాం ఏమవుతుందో, ఏం కాదులే అనుకొని మళ్ళీ వేరే హాస్పిటల్కి రాసి ఇచ్చారు అవి ఏంటో చూపించుకోమని. సో కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి అవి ఏంటో టెస్ట్, ముందు వేరే చిన్న హాస్పిటల్ వెళ్ళినాం, శ్రీకర హాస్పిటల్ ఇక్కడ ఉంది. వెళ్తే వాళ్ళకి చాలా డీప్ గా ఉన్నాయండి అవి టెస్ట్ చేయడానికి. అంటే నార్మల్ పెన్సిల్ నీడిల్ ఉంటది, దాంతో అది ఏమీ రాదు టిష్యూ దాని నుంచి తీయడానికి, చాలా డీప్ గా ఉంది. అయితే ఓపెన్ బయాప్సీ అంటే ఇక్కడ మొత్తం కట్ చేసి లోపల తీయాలి, లేదు అంటే
ఇంకేమైనా ఉంటే కొంచెం పొడుగువైన వేరే వేరే ఐటమ్స్ ఉంటే వాటితో తీయాలి. మా దగ్గర అయితే ఫెసిలిటీ లేదు. కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ ఒక డాక్టర్ ఉన్నారు చెప్తాం అన్నారనమాట. సో కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి ఆ రోజునే ఇంట్లో అందరూ వచ్చి ఉన్నారు ఆపరేషన్ అని చెప్పి, మా మదరు, మా ఫాదరు, మా బాబాయ్, మా పిన్ని అందరూ వచ్చి ఉన్నారు. ఆపరేషన్ ఆగిపోయింది, మేము వచ్చేసాము. వచ్చి మళ్ళీ ఈ హాస్పిటల్కి ఇమీడియట్ గా మా వైఫ్, మా వదిన, మేము ముగ్గురం కలిసి వెళ్ళామండి. వెళ్తే ఆయన ఒక డాక్టర్ దగ్గరికి, ఆంకాలజీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన హర్షిత్ రెడ్డి అని, ఫస్ట్ టైం ఆయన దగ్గరికి వెళ్ళడం మేము. అంటే దేవుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా ఎంత మంచోళ్ళు ఇచ్చాడంటే, ఆయన 6th floor లో ఉన్న ఆయన, ఇలా మేము ఆపరేషన్ ఆపుకొని వచ్చామండి, ఇలా ప్రాబ్లం అయిందంటే ఆయన దగ్గరుండి వెంటనే మాతో వచ్చేసి కింద రేడియాలజీ డిపార్ట్మెంట్ తీసుకెళ్లి సిచ్యువేషన్ ఇలా ఉంది అబ్బాయికి. సో ఆ రేడియాలజీ డాక్టర్ ఉంటారు కదా, మనం ఏమైనా అంటే మొత్తం కట్ చేయకుండా ఏదైనా నీడిల్తో ట్రై చేయొచ్చా, ఒకసారి ట్రై చేయండి అంటే ఆమె టెస్ట్ చేసి ట్రై చేయొచ్చు, తను కోఆపరేట్ చేస్తే కొంచెం మన బిగ్ నీడిల్ ఉంటుంది, దాన్ని లోపలికి డిప్ చేసి చిన్న డిప్స్ ఇచ్చి మనం ఒక టిష్యూ లాగి దాన్ని టెస్ట్కి పంపించవచ్చు. సో అక్కడికి వెళ్ళాం. మరి నాకు టెన్షన్, అది ఎట్లా చేస్తారు అని. అందుకే ఆ ప్రాబ్లం ఏంటో కూడా తెలీదు, ఒక ఏమనుకోవాలో తెలియదు, ఏం కాయలు తెలియదు, ఏం నోట్స్ తెలియదు. సో అట్లా చాలా, అంటే మా వైఫ్ ఏడుస్తూనే ఉంది. మళ్ళీ నేను స్టార్ట్, మళ్ళీ మాకు అక్కడ కూడా మరి పొడిచారు, మొత్తం వేసారు, మళ్ళీ అదంతా కట్టేశారు. అది తీసుకెళ్లి టెస్ట్కి పంపించారు. ఒక 5 days తర్వాత టెస్ట్ రిజల్ట్స్ వచ్చింది. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇమ్యూనిటీ డౌన్ అవడం వల్ల లైట్ గా టీబీ ఫామ్ అవుతుంది అని చెప్పారు. సో ఇది ఒక శ్రమ, పడుతున్నవన్నీ ఒక శ్రమలు, మళ్ళీ ఒక శ్రమ. సరే ఫామ్ అయితే ఏంటి నెక్స్ట్? మెడిసిన్ డాక్టర్ని అడిగితే ఏం లేదమ్మా, ఒక 6 months మెడిసిన్ వాడాలి, మెడిసిన్ వాడేసి తగ్గిపోయినాక మీరు మళ్ళీ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళొచ్చు. సో మెడిసిన్ వాడడం అంటే, ఆ టీబీ మెడిసిన్ ఎట్లా ఉందంటే అండి, ఆ మెడిసిన్ వాడుతుంటే దానివల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్, అంటే ఆల్రెడీ డయాలసిస్ పేషెంట్ని, ఆల్రెడీ వీక్ గా ఉన్నాను, ఆ టీబీ మెడిసిన్ వికారం, వాంతులు, దానివల్ల కాళ్ళు పట్టడాలు, నరాలు రకరకాల నొప్పులు, అవి నా బాడీకి 2 months వరకు సెట్ అవ్వలేదు. 2 months తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ అయింది. ఆ 2 months నేను మళ్ళీ చాలా ఇబ్బందులు పడ్డాను. ఇబ్బంది పడి మళ్ళీ నడవడానికి ఇబ్బంది పడి, అయినా సరే ఏ రోజు మేము విశ్వాసం వదని, నాకు ప్రాబ్లమ్స్ వచ్చిన కొలది నాకు దేవుడి మీద బలం పెరిగిందండి, విశ్వాసం పెరిగింది. అదేంటో తెలియదు కానీ ప్రాబ్లమ్స్ వచ్చిన కొలది ప్రేయర్ చేస్తున్నాను, ప్రాబ్లమ్స్ వచ్చిన కొలది వాక్యం చదువుతున్నాం, ప్రాబ్లమ్స్ వచ్చిన కొలది ఆయన మీద విశ్వాసం పెరుగుతుంది. స్టార్టింగ్ ఉన్న 4 months కన్నా తర్వాత నేను చాలా డీప్ గా ఇన్వాల్వ్ అయిపోయిన ఆయనలో. మా వైఫ్ నేను ఎంత ప్రార్థన చేసామంటే, నైట్ టైము రాజాజీ చేత కూడా ప్రార్థన చేయించుకునే వాళ్ళము. ఎవరున్నా దైవజనులు ఎవరున్నా, పక్కన ఇంకొక చర్చ్ లో ఫాదర్ ఉంటారు, ఆయన మా వైఫ్ తెలిసిన వాళ్ళు అందరికీ చెప్పి, రాజాజీ వాళ్ళ చర్చ్ లో ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తూనే ఉన్నారండి. ప్రార్థన అయితే ఆపలేదు, విశ్వాసం అయితే కోల్పోలేదు. ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన మీదే నమ్మకం ఉంచి నడిపిస్తాడు అనుకుంటూ 6 months గడిపాము. 6 months గడిపి మెడిసిన్ అయిపోయింది. తర్వాత ఓకే కంప్లీట్ అయింది, మనం ఇంకొక 1 month లో ఆపరేషన్కి వెళ్ళొచ్చు అని సార్ చెప్పారు. సో మొన్న ఎప్పుడు ఫస్ట్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో పెడదాం అనుకున్నారు. ఫస్ట్ వీక్ లో పెడదాం అన్నప్పుడు ఆ ముందు నుంచి, అంటే ఒక 20 days ముందు నుంచి నాకు నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఏం స్టార్ట్ అయిందంటే, నడవలేకపోతున్నా. అంటే ఒక 100-200 feet వరకు నడుస్తున్నాను, తర్వాత నరాలన్నీ స్టిఫ్ అయిపోయి నడవలేకపోతున్నానండి. రిటర్న్ వచ్చేటప్పుడు కాళ్ళు పడవట్లేదు, అంటే కుంటోడు లాగా నడుచుకుంటూ వస్తాను. స్టెప్స్ ఎక్కాలంటే ఎవరన్నా పట్టుకుంటే గానీ నా కాలు పైకి లేవట్లేదు. సో అలా 20 days ఫస్ట్ 10 days జరిగితే నేను మెడిసిన్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఏమో అనుకున్నాము. సార్ని అడిగినా అట్లా అన్నారు, ఏదైనా మెడిసిన్ అంటే ఈ మెడిసిన్ వల్ల ఎఫెక్ట్ జరిగిందేమో అమ్మా అన్నారు. కానీ ఇంకొక 5-10 days కి ఇంకా ఇబ్బంది పడుతుంది. డయాలసిస్ అయిన వెంటనే అయితే అడుగు తీసి అడుగు వేయలేకపోతుంది అనమాట, ఎవరో ఇద్దరు పట్టుకొని నన్ను నడిపించాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇది ఏంటి సార్ అంటే, ఒక్కసారి న్యూరాలజీని కలవమన్నారు. న్యూరాలజీని కలవమంటే జస్ట్ ఇంకా ఒక 5 days 1 week లో ఆపరేషన్ అన్నారు, న్యూరాలజీని కలవమన్నారు. న్యూరాలజీని కలిస్తే ఆయన జస్ట్ ఏవో నెర్వెక్స్ కి, కాళ్ళకి జస్ట్ కరెంట్ షాక్ లాగా ఏవో టెస్టులు చేశారు, అది రిపోర్ట్ ఇచ్చారు. ఇది చూస్తుంటే న్యూరోపతి లాగా ఉందమ్మా, కానీ ఎందుకైనా మంచిది, మీకు ఆల్రెడీ ఒకసారి చెవులకి కూడా ప్రాబ్లం వచ్చింది అన్నారు, నెర్వస్ కి, ఇప్పుడు కాళ్ళు ప్రాబ్లం వచ్చింది, నాకు ఎంఆర్ఐ కావాలి అన్నారు న్యూరో సర్జన్. సో మళ్ళీ మేము బ్రెయిన్ ఎంఆర్ఐ తీసుకొని ఆ కేర్ హాస్పిటల్లో ఒక న్యూరో సర్జన్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళామండి. సో బ్రెయిన్ స్కాన్ తీసుకుని మనకు రిపోర్ట్లు వస్తాయి కదా, మనకు తెలుస్తుంది కదా. అక్కడ ఒక చిన్న రాశారు ఆ రిపోర్ట్ లో, స్మాల్ టిష్యూ, అదే ఏదో చిన్న ట్యూమర్ లాగా ఉంది బ్రెయిన్ లో ఎక్కడో.
సో ఇంకా స్టార్ట్ మళ్ళీ మా వైఫ్ నేను ఇద్దరం కలిపి ఆడడం, ఒకరికొకరు పట్టుకొని ఆడడం. ఏంటిది, ఒక ప్రాబ్లం నుంచి బయటకు వస్తుంటే ఇంకొక ప్రాబ్లం ఎందుకు పెడుతున్నావు దేవా? మళ్ళీ మా వైఫ్ అయితే ఇంకా ఆ రోజు కూర్చొని చంపేస్తే నలుగురిని ఈ రోజే చంపాయి, లేకపోతే మాకు మా హస్బెండ్ కి స్వస్థత పరచు. నేనైతే ఇలా ఉండలేము, మా ఆయన లేకపోతే నేను ఉండలేము, మా పిల్లలు నేను బతకలేము. దేవా నీకు కావలిస్తే మా నలుగురిని ఒకసారి తీసుకెళ్ళిపోని ప్రార్థన చేయడం మొదలెట్టు. సో నేనైతే భయపడలేదండి ఆ రోజు కూడా నేను భయపడలేదు. నేను ఆమెతో ఏం చెప్తానంటే, డాక్టర్స్ చెప్తారు చూడు ఇది ఏమి కాదు అంటే, సర్జన్ ఏమన్నాడంటే ఇది పుట్టుకతోనైనా వచ్చి ఉండొచ్చు, ఈ మధ్యనైనా వచ్చి ఉండొచ్చు, ప్రస్తుతానికి అయితే అది డేంజర్ పరిస్థితిలో లేదు, అది ఒకవేళ పెరిగితే సంవత్సరానికి 1 mm పెరుగుతుంది, ఏమైనా ఈ శిశువు వచ్చినప్పుడు చూద్దాము, ముందైతే మీకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇంపార్టెంట్ అమ్మా అని ఒక న్యూరో సర్జన్ చెప్పారనమాట, అదే కేర్ హాస్పిటల్లో. సో ఆ లెటర్ తీసుకెళ్లి మేము మా నెఫ్రాలజీకి ఇచ్చాము. వాళ్ళు ఓకే అంటే ఓకే అండి అంటే, ఎందుకైనా మంచిదని నేను మా వైఫ్ సెకండ్ ఒపీనియన్ కోసం యశోద హాస్పిటల్కి వెళ్ళాం. పక్కనే యశోద హాస్పిటల్లో కూడా న్యూరో సర్జన్ కలిసాము, ఆయన కూడా అదే మాట చెప్పారు. సో మళ్ళీ నేను అనుకున్నాను, నేను దేవునికి స్తోత్రం చెప్పుకొని మా వైఫ్ కి ధైర్యం చెప్పి నేను అన్నాను కదా దీనివల్ల మనకి ఏం ప్రాబ్లం రాదు, అది కూడా దేవుడు చేస్తాడంటే, అప్పుడు కూడా ఒక 1 week మేము అంటే ఈ చెకింగ్లు ఈ హెల్త్ చెకప్స్ అయ్యేటప్పుడు ఒక 3-4 days టైం పడుతుంది కదా. ఆ 4 days కూడా మళ్ళీ బాధలో, సాడులో, ప్రవయంలో, ప్రార్థనలు, ఇంట్లో వాళ్ళు ఏడవడం అట్లా అలా జరిగింది. అది జరిగిన తర్వాత ఫైనల్ గా మొన్న అది కూడా అయిపోయినాక మొన్న August 20th ఆపరేషన్ అయిందండి. సక్సెస్ ఆపరేషన్ అయ్యేటప్పుడు, ఆపరేషన్ అయినప్పుడు కూడా సైతాన్ మమ్మల్ని వదలలేదు. ఎట్లా వదలంటే, ఆపరేషన్ జాయిన్ అయిపోయాము, ఫస్ట్ ట్యూస్డే ఆపరేషన్ అనుకున్నారు, సండే జాయిన్ అయ్యాము. నేను చెప్పాను కదా ఒక ఇంజక్షన్ ఇస్తారు, ఏటీజీ ఇంజక్షన్ అని, అది మండే ఇచ్చారు. 100 ml ఇంజక్షన్ ని 6 hours ఎక్కించాలండి. 100 ml ఇంజక్షన్ ని 6 hours ఎక్కించాలి అంటే డ్రాపు క్యాన్ లో నుంచి లోపలికి వెళ్ళాలి. 5 hours బాగున్నానండి, 6 hours లో 102 ఫీవర్ వచ్చేసింది, ఆ బీపీ హై అయిపోయింది, 200+, సాచురేషన్ లెవెల్స్ పడుతున్నాయి. అప్పుడు డాక్టర్ కి మళ్ళీ భయం వేసింది, ఏంటి ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు కదా ఈ పిల్లోడు, ఇప్పుడు మళ్ళీ ఏంటి ఇబ్బంది పెడుతున్నాడని మా వైఫ్ దగ్గరికి వెళ్ళి, నేను లోపల ఐసీయూ రూమ్ లో ఉన్నాను, మా వైఫ్ దగ్గరికి వెళ్ళి, అమ్మా కొంచెం ఎందుకో నాకు భయం వేస్తుంది, మళ్ళీ ఇబ్బంది పెడుతున్నాడు శ్రీను, ఫీవర్ ఎక్కువ ఉంది, సాచురేషన్స్ తగ్గుతున్నాయి, బీపీ చాలా హై ఉంది, మరి ఏం చేయాలి నాకు అర్థం అవ్వట్లేదు, రేపు ఒకరోజు చూద్దామంటే, మా వైఫ్ కి ఇంకా ఎక్కడ లేని ఫ్రస్ట్రేషన్ అనమాట. అంటే తను ఒక్కతే తిరుగుతుంది ప్రతిరోజు. తనకి ఏంటంటే ఇంకా దేవుణ్ణి ఎట్లా అంటే మీరు ఏం చేస్తున్నారు నాకు తెలియదు అని ప్రియతంగా ప్రార్థన చేసింది. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, తను ఇంకా హోప్స్ వదిలేసుకొని వెళ్ళింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ మేము ఆపరేషన్ చేయించుకోము, మాకు ఆపరేషన్ వద్దు సార్, మా ఆయన నేను వైజాగ్ తీసుకెళ్ళిపోతాను, ఎందుకంటే మేము ఇక్కడ ఇలా కష్టాలు పడలేము సార్, ఆయన అలా ఉంటే నేను చూడలేను, మాకు ఫీవర్ తగ్గించేసి ఆ బీపీ నార్మల్ చేసి పంపించేయండి సార్, మేము వెళ్ళిపోతాము అని చెప్పాను సార్తో. అప్పుడు సార్ ఒక నిమిషం ఆలోచించి రూమ్ లో, అమ్మా నా చేతులకు అప్పగించుకున్నావు అని చెప్పావు కదా నువ్వు అని 2 సార్లు అన్నారటండి. నువ్వు నా చేతులకు అప్పగించానని చెప్పావు కదా, నాకు ఒక్క అవకాశం ఇవ్వమ్మా, ఈ ఒక్కరోజు ఒక్కొక్క అవకాశం ఇవ్వమ్మా అని 2 సార్లు అన్నారట. సో ఆమె ఆశ్చర్యపోయింది, ఏ డాక్టర్ అయినా ఎందుకు అడుగుతారండి అలాగా, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నేను చూస్తాను, నన్ను నమ్మొచ్చారు అని నాకు చేతులకు అప్పగించామంటే, ఆయన మా వైఫ్కి ఏమనిపించింది అంటే దేవుడే మాట్లాడినట్టు అనిపించింది, నా చేతులకు అప్పగించానని చెప్పావు కదా నువ్వు, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని ఆయన అడిగినట్టు అనిపించింది అనమాట. తర్వాత సరే బయటకు వచ్చింది, సరే సార్ చూద్దాము మరి రేపు ఒక్కరోజు చూద్దామంటే, మండే ఇది జరిగింది, ట్యూస్డే ఆపరేషన్ అవ్వాల్సిన ట్యూస్డే ఆపేశారు, ట్యూస్డే అంతా బాగానే ఉన్నాను, ట్యూస్డే నైట్ వరకు బాగానే ఉన్నాను, అంతా బాగానే ఉంది. వెడ్నెస్డే మార్నింగ్ కి ఆపరేషన్ కి రెడీ అయిపోయారు. సో అప్పటికి కూడా డాక్టర్లందరికీ, చాలా మంది టెక్నీషియన్స్ కి, హాస్పిటల్ అంతా మాకు బాగా తెలుసు అనమాట, చాలా బాగా ట్రీట్ చేస్తారు మమ్మల్ని. సో వాళ్ళందరూ కూడా పాపం అందరూ ప్రేయర్ చేస్తారు, అమ్మ నీకేం కాదు, ఇన్కేస్ వార్డ్ బాయ్స్ తో, వార్డ్ గర్ల్స్ తో, టెక్నీషియన్స్ అందరూ బాగా ట్రీట్ చేసి ఏం కాదు అని చెప్తూ ఉన్నప్పుడు, సో బుధవారం మార్నింగ్ ఆపరేషన్. నేను ఇంతకు ముందు 2 సార్లు చాలా భయపడిపోయానండి ఆపరేషన్కి వెళ్ళాలంటే, అంటే ఏమైనా అయితే నా పిల్లలకి ఏంటి, నా వైఫ్ కి ఏంటి అని చెప్పి వెళ్ళిన ప్రతిసారి ఒక బుక్ లో ఒక నోట్ రాస్తూ వెళ్తూ ఉండేవండి, మా పిల్లలకి ఇది చదవండి అని, మా వైఫ్ కి ఇది చదవండి అని, అంటే కొన్ని జాగ్రత్తలు చెప్పడం, కొన్ని వివరాలు మా వైఫ్ కి చెప్పడం, అంటే ఎట్లా లీడ్ చేయాలి లైఫ్ నెక్స్ట్ ఒకవేళ నేను లేకపోతే అనే థాట్ లో ఉండేవాడిని 2 సార్లు. అవన్నీ బుక్ లో రాస్తూ ఉంటూ ఉండండి వెళ్ళి ఆపరేషన్కి వెళ్ళే ప్రతిసారి నేను. అట్లాంటి పరిస్థితి నుంచి ఆ రోజు బుధవారం నైట్ రాజాజీ నాకు ఒక మెసేజ్ పంపించాడండి, అంటే మంగళవారం నైట్
ఏంటే నీ ముందు నడుచుచున్నవాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండెను, ఆయన నిన్ను విడువడు ఎడబాయుడు, భయపడకు విషయం అందకు. ఇది ఆయన ఇజ్రాయేల్ అందరి ముందు ఇచ్చిన మాట అని చెప్పి ఒక వాక్యం పంపించారు. నైట్ అది చదివాను. మార్నింగ్ లేచి నాకు అసలు భయం లేదు, భయపడలేదు ఈసారి. మార్నింగ్ లేచి ఆపరేషన్ కి 6 o'clock తీసుకెళ్ళడానికి రెడీ చేశారు కదా. మా అమ్మాయి, మా వైఫ్ ఉన్నారు నా పక్కనే, మా పెద్ద అమ్మాయి ఉంది. తను ఇప్పుడు 10th class కి వచ్చింది. సో తను ఇద్దరిని ఆ వాక్యం చదవమన్నాను. అదే వాక్యం చదివి ప్రేయర్ చేశారు. అదే వాక్యాన్ని స్మరించుకుంటూ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాను. మా వైఫ్ ఏడుస్తుంది, నేను నవ్వుతూ బాయ్ చెప్పాను. థమ్స్అప్ ఇచ్చి నవ్వుతూ బాయ్ చెప్పి లోపలికి వెళ్ళానండి. డాక్టర్లు ఆపరేషన్ నాకు వెళ్ళాము, అంతా చూసారు, అంతా బాగానే ఉన్నాయి, అన్ని నార్మల్ ఉన్నాయి. ఆపరేషన్ ఇంజెక్షన్ ఇచ్చారు, ఇంకా నాకు తెలియలేదు. అయిపోయినాక జనరల్ గా కొంతమందికి ఆపరేషన్ అయ్యాక 7-8 అవర్స్ వరకు కోమాలో ఉంటారంట కొంతమంది, అంటే తెలివి రాదు, జనరల్ అనెస్థీషియా మొత్తం ఇస్తారు కాబట్టి. సో నాకు ఆపరేషన్ అయిన అంటే 6 o'clock తీసుకెళ్లారు. మా మావయ్య గారికి ఆపరేషన్ అయ్యేసరికి 8 ఎంతో అయింది. సో ఇంకా 3 hours లో నాకు ఆపరేషన్ చేశారంట. అంతా సక్సెస్ అయిపోయింది. ఆ కిడ్నీ పెట్టిన హాఫ్ అన్ అవర్ లోనే యూరిన్ అవుట్పుట్ కూడా వచ్చింది అని డాక్టర్ చెప్పారు. నాకు మెలకు వచ్చింది అనమాట. మెలకు వచ్చే ముందు ఒక మిరాకిల్ జరిగిందండి. కరెక్ట్ గా మెలకు వచ్చే ముందు జస్ట్ నేను వెళ్ళిపోతున్నాను శూన్యంలో. అంటే చనిపోయే ముందు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నా ఊపిరి ఎవరో లాగేస్తున్నట్టు వెళ్ళిపోతున్నాను, శూన్యంలోకి వెళ్ళిపోతున్నాను. అంతరిక్షం కనబడుతుంది నాకు. చాలా చాలా పైకి వెళ్ళిపోయాను, చాలా చాలా అంటే చాలా చాలా పైకి. అక్కడ కూడా నేను అడుగుతున్నాను ఏసైని, ఏసై నా పిల్లలు ఉన్నారు అంటున్నాను నేను అక్కడ. చాలా చాలా అంతరిక్షంలోకి వెళ్ళిపోయి నేను లోపల అలా ఫీల్ అవుతున్నట్టు, ఏదో లాగేస్తున్నట్టు నాలో నుంచి. సో సడన్ గా ఒక్కసారి నా కింద అరుపులు వినిపించాయి, శ్రీను గారు లెగండి అని ఇట్లా 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 కొడుతున్నారు నాకు హెడ్ దగ్గర. అంటే డాక్టర్స్, అంటే నేను ఏమైనా ఊపిరి ఇబ్బంది పడుతున్నానో ఏమో కానీ ఇట్లా ఇట్లా కొడుతున్నారు. సడన్ గా ఒక్కసారి కిందకు వచ్చేసి ఇలా కళ్ళు ఓపెన్ చేశాను. అంటే డాక్టర్లు అందరూ కనిపించారు. మా డాక్టర్ చూసి నేను నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చాను. వాళ్ళు అన్నారు సక్సెస్ఫుల్ గా అయింది ఆపరేషన్, మీ మామయ్య గారు కూడా చాలా కోఆపరేట్ చేశారు, మీరు కోఆపరేట్ చేశారని. 1 o'clock కల్లా ఆపరేషన్ అయ్యి నార్మల్ ఇంకో ఐసీయూ రూమ్ లోకి షిఫ్ట్ చేసేసారు ఆపరేషన్ థియేటర్ నుంచి. అప్పటి నుంచి నేను అందరిని అడుగుతూనే ఉన్నా. మా వైఫ్ ని అడిగాను, మా పిల్లలు ఎలా ఉన్నారు అడిగారు. దేవునికి కూడా నేను స్తోత్రం చెప్పాను మంచిగా, తండ్రి నీకు మహిమ కలుగాక, నేను ఇంత గొప్ప దేవుడు అనుకోలేదు నేను, కానీ నా విశ్వాసాన్ని బట్టి తండ్రి నువ్వు నన్ను నడిపించావు. డాక్టర్లు అందరూ భయపడ్డారు, ఈ అబ్బాయికి ఆపరేషన్ ఎలా అవుతుందా, అన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటుందా అని అనుకున్నారు. కానీ దేవుడు చేసిన మిరాకిల్ అంటే, అద్భుతమైన కార్యం ఏంటంటే, ఆయన నన్ను ఏ ప్రాబ్లం రానవ్వకుండా చాలా చక్కగా ఆపరేషన్ చేసి బయటకు తీసుకొచ్చారండి. ఇది మామూలు మిరాకిల్ కాదు. ఎందుకంటే నాకున్న ప్రాబ్లమ్స్ బట్టి డాక్టర్లే భయపడ్డారు. కానీ వాళ్ళే డాక్టర్లు వెళ్ళి, ఇంకో లేడీ డాక్టర్ ఉంటుందండి, తను కూడా క్రిస్టియన్. తను నాకు అంటే కిడ్నీ పేషెంట్ ఆపరేషన్ అయినప్పుడు ఫస్ట్ 2 days 6-7 డాక్టర్లు నైట్ లో ఉంటారు. ఈమె మొత్తం 6 days నా దగ్గరే ఉంది, నైట్ టైం నా దగ్గరే ఉండాలి. ఒక నర్సు ఉంటారు, ఆ డాక్టర్ ఉంటారు. ఆమె కూడా జీసస్ బిలీవియర్. ప్రతిరోజు నా చెయ్యి పట్టుకుని, నేనే అడిగాను అనమాట, నా చెయ్యి పట్టుకుని ప్రార్థన చేసేది పడుకునేటప్పుడు. తను నాతో చాలా బాగా ట్రీట్ చేసింది. ఎంత బాగా అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసి నాకు తను చేసింది అనమాట. అంటే ఎక్కడికి వెళ్ళినా మంచి, అంటే ఆమె లేకపోతే అన్ని రోజులు నేను హాస్పిటల్లో ఉండలేను. దీక్ష మేడం అని తను చాలా అనమాట, వాక్యం చదువుకున్న, ఇద్దరం పాటలు పాడడం నైట్ టైము, అట్లా వాక్యం చదువుకొని ప్రతిరోజు నువ్వు చాలా బాగా కోరుకుంటున్నావు, అందరికన్నా బెస్ట్ గా ఉన్నావు అని చెప్పి ఆమె చెప్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ మొదటి రోజు ఇంకోటి జరిగిందండి. ఆపరేషన్ అయిన మొదటి రోజు నైట్ బ్యాక్ అంతా విపరీతమైన పెయిన్, సెంటర్ కూడా పెయిన్ కిల్లర్స్ ఇవ్వకూడదు. ఎందుకంటే కిడ్నీ ఆపరేషన్ కాబట్టి కిడ్నీ మీద ప్రెజర్ పడకూడదు, పెయిన్ తగ్గడానికి పెయిన్ కిల్లర్స్ ఇవ్వకూడదు. ఒక 2 రోజులు ఉంటుందని చెప్పారు. కానీ విపరీతమైన అనమాట, భరించలేకపోతున్నాను. అప్పుడు మళ్ళీ అదే టైంలో ఏసయ్య, ఇంకా ఇన్ని రోజులు నా కష్టాలు నేను భరించలేకపోతున్నాను ఏసయ్య నేను, ఆయన ఒక్క ఏడుస్తూ ఆయన తలుస్తున్నాను. నా కళ్ళ ముందు ఒక 40 to 50 మిడిల్ ఏజ్డ్ ఫేస్ ఆఫ్ కనిపిస్తుందండి. ఒక కంట్లో నుంచి కన్నీరు కారుతుంది, సింగిల్ ఐలో నుంచి కన్నీరు కారుతుంది. నా కళ్ళ ముందు అలా ఒక 2 minutes కనబడింది నాకు. అట్లా నేను ఏడుస్తుంటే నా కళ్ళ ముందే ఒక కంటిలో నుంచి నీరు వస్తుంది, ఆఫ్ ఫేసే చూపిస్తున్నాను నాకు. సో నేను అనుకున్నాను, నేను అప్పుడు నాకు ఒళ్ళంతా ఒక రకమైన గూస్ బంప్స్ వచ్చి, యేసయ్య నువ్వేనా నా కోసం ఏడుస్తున్నావు, నువ్వే కదా ఇది అని నేను ఇంకా విపరీతంగా ఏడడం మొదలెట్టాను. ఒక 2 రోజులు అయితే ఏడుస్తున్నాను నాకు తరుచుకొని. ఇది మరి దేవుడి మిరాకిల్ ఇంత అద్భుతంగా ఉంటదని, నిజంగా ఆయన ఉన్నవాడు, ఆయన సజీవమైన దేవుడు అని అనడానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏం లేదేమో. సో
నేను చాలా చాలా జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటానని చెప్పుకున్న మా వైఫ్ నేను ఈరోజు 2-3 సంవత్సరం తర్వాత లాస్ట్ 15 రోజుల నుంచి మా పిల్లల్లో కానీ మా వైఫ్ లో కానీ మొహంలో కానీ నవ్వు చూస్తున్నామండి. ఇప్పటికే పగలు రాత్రులు ప్రతిరోజు ప్రేయర్ చేసుకుంటాము, ప్రతిరోజు 1000 కోట్ల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము ఆయనకి. సో ఆయన నామంకి ఆయనకి తెలుసు, కథ మొత్తం మార్చగలిగిన వాడు ఆయన నామంకి మహిమ కలిగించుకోగలిగే దేవుడు ఆయన. సో మనం ఆయనకు కృతజ్ఞత చెప్పి ఆయన చూపిన మార్గంలో నడవడమే మేము చేయగలిగేది, అంతకన్నా ఆయనకి ఇచ్చేది ఏం లేదు. యథార్థవంతులుగా, నీతివంతులుగా, సత్యవంతులుగా నడుస్తామని ఆయనకి నేను మాట ఇచ్చాను, అట్లనే నడుచుకుంటాను ఆయన ప్రార్థనలో. ఈ అవకాశం మీరు ఇంత టైం ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. మీరు ఒకవేళ మీ ఫ్యామిలీ అంతా ఏదైనా ఒక పాట పాడగలరు అనుకుంటే దయచేసి పాడండి అన్న. షూర్, పాడతామండి. ఒక్క నిమిషం మా పిల్లల్ని మా వైఫ్ ని పిలుస్తాను, వాళ్ళందరూ ప్లీజ్. చాలా గొప్ప విషయం కదా, నిజంగా ఎంత గొప్ప సాక్ష్యము. దేవుడు ఎన్నో స్థితిగతులు కదా, ఎన్నో పరిస్థితులు. మనకు రాజాజీ అని చెప్పి చాలా తక్కువ, మరి ప్రతి సందర్భంలో దేవుడు ఎంతగానో మరి ఆయన సాయం చేస్తూ ప్రతి విషయంలో నడిపిస్తూ. అన్న ప్రైజ్ లాడమ్మా, ప్రైజ్ లాడ్ సిస్టర్. చిన్నోడా కూర్చో. శ్రీను మైక్రోఫోన్ తీసేస్తే, నువ్వు ఇయర్ ఫోన్స్ తీసేస్తే అందరికి వినబడుతుంది యోగేంద్ర అన్న మాట్లాడేది. స్పీకర్ పెడితే వినిపిస్తుందో లేదో చెప్పండి. ప్లీజ్. ఎస్ బ్రదర్, ప్లీజ్. అందరికీ వందనాలు మా. థ్యాంక్ యూ. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములని కట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములని కట్టినను. వరదవలే భక్తిహీనులు పోలిన, వరదవలే భక్తిహీనులు పోలిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణ పుటురులలో మరువక మొరలిరా, ఉన్నత దుర్గమయ క్షణ శృంగమై. మరణ పుటురులలో మరువక మొరలిరా, ఉన్నత దుర్గమయ క్షణ శృంగమై. తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను. అదెరను ధరణి భయకంపముచే, అదెరను ధరణి భయకంపముచే.